బుధవారం మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు మృతి. పవన్ కళ్యాణ్ సంతాపం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నాదెండ్ల భాస్కర్ రావు గారు కన్నుమూశారు. వారి మృతి పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీవ్ర దిగ్భ్రాంతిని, ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. 70వ దశకం నుంచే ప్రజా జీవితంలో ఉన్న భాస్కర్ రావు గారు అటు న్యాయవాదిగా, ఇటు రాజకీయవేత్తగా అపారమైన పరిజ్ఞానం కలిగిన నేత అని పవన్ కళ్యాణ్ కొనియాడారు. విజయవాడ ఈస్ట్ వేమూరు ఎమ్మెల్యేగా మరియు ఖమ్మం ఎంపీగా ఆయన అందించిన సేవలు మరవలేనివని గుర్తు చేశారు. ఈ దురదృష్టకర సమయంలో తన సహచర మంత్రి, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పితృవియోగం నుంచి త్వరగా కోలుకోవాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. భాస్కర్ రావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆకాంక్షిస్తూ జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ఈ రోజు ప్రత్యేక పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. చొప్పదండి నియోజకవర్గ నాయకులు మొగిలిపాలెం రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు చేసి పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం మెరుగుపడాలని మొక్కులు చెల్లించుకున్నారు. తమ ప్రియతమ నాయకుడు త్వరలోనే కోలుకొని రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం మళ్లీ శక్తివంచన లేకుండా కృషి చేస్తారని ఈ సందర్భంగా నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తడకొండ నరసింగ్ బాబుతో పాటు సాధకులు దూడం శ్రీనాథ్, మానేరు జగదీష్ రెడ్డి, మహమ్మద్ షబ్బీర్, జక్కని అఖిల్, కూచని శ్రీకాంత్, జుంగవేణి రాజు, కనకట్ల శ్రీనివాస్, కైరా లక్ష్మణ్, వీరవతిని సాగర్, ఖైత రమేష్, కొండ శ్యామ్, ఒడ్నాల సాయి, ఐలాపురం సాయి కృష్ణ, మద్దివేణి సాయి కుమార్, మారంపల్లి రాజు, గుడ్ల వాసు, రమేష్ మరియు పెద్ద సంఖ్యలో జన సైనికులు, అభిమానులు పాల్గొని అంజన్న ఆశీస్సులు అందుకున్నారు.